నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఫోకస్. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు ఎల్ నినో భయాలు. అయినా ఆగస్టులో వానలు కుమ్మేస్తాయా? అన్నదాతల్ని ఆదుకుంటాయా? లోటు వర్షపాతాన్ని భర్తీ చేస్తాయా? ఖరీఫ్ సీజన్ని గట్టెక్కిస్తాయా? రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? వాతావరణ నిపుణుల మాటిమిటి. మొన్నటిదాకా గట్టి వానలు లేవు, ఇప్పుడు మాత్రం కుమ్మేస్తున్నాయి. ఆగస్టులో భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. జూన్ జూలైలో ఏర్పడిన వర్షపాతం లోటుని తీర్చేయబోతున్నాయి. ఈ వానలు తాత్కాలికమేనా, లేదంటే మరికొన్ని రోజులు ఇలాగే కురుస్తాయా? ఐఎండీ రిపోర్ట్ ఏం చెప్తోంది? అటు భారీ వర్షాలు, ఇటు ఎల్ నినో భయాలు. ఆగస్టులో కుమ్మేస్తాయంటూ ఐఎండీ రిపోర్ట్. తాజా పరిణామాలు రైతులకు కలిసొస్తాయా? జలాశయాలు మళ్లీ జీవం పోసుకుంటాయా? ఈసారి ఖరీఫ్ సీజన్ను గట్టెక్కిస్తాయా? అల్పపీడనాలు లేకపోతే ఇక అంతేనా? వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? ఎల్ నినో, సూపర్ ఎల్ నినో భయపెట్టాయి, ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. కరువు తప్పదని హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని రోజులుగా దంచి కొడుతున్న వానలు ఉపశమనమిస్తున్నాయి. అన్నదాతల్లో ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఆగస్టులో భారీ వర్షాలుంటాయన్న ఐఎండీ అంచనాలు మరింత ఊరటనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తగ్గేదేలే అంటుండడమే దీనికి కారణం. ఈ వానలు కొన్ని రోజులు ఇలాగే ఉంటాయా, లేదంటే ఈ ముసురు మురిపెం మూన్నాళ్ల ముచ్చటేనా? ఎల్ నినో మళ్లీ చెడుగుడు ఆడుతుందా అనే సందేహాలొస్తున్నాయి. కానీ ఆగస్టు అంతటా సమృద్ధిగా వర్షాలు ఉంటాయని ఐఎండీ చెబుతోంది. దేశంలో వానలకు మూలమైన నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పట్లో బలహీనపడే సూచనలు కనిపించడం లేదంటున్నారు నిపుణులు. దీంతో ఆగస్టులో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మాటలే ఆందోళనలో ఉన్న రైతులకు భరోసానిస్తున్నాయి. తడారిన పొలాల్లో మళ్లీ జీవం పోస్తున్నాయి. ఆవిరవుతున్న ఆశలు మొలకెత్తేలా చేస్తున్నాయి. ఖరీఫ్ సాగుకు కష్టాలు కొంచెమైనా తొలగుతాయన్న ధైర్యాన్ని ఇస్తున్నాయి. వానాకాలం ప్రారంభమై నెలన్నర దాటింది. మొన్నటిదాకా గట్టి వానలు లేవు. ఇప్పుడిప్పుడే వానజోరు మొదలైంది. తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంతకాలం సరైన వర్షాలు లేక అల్లాడిపోయిన రైతులకు తాజా వానలు రిలీఫ్నిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వానలతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో వర్షపాత లోటు కూడా భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలో వర్షపాతం లోటు 14% మాత్రమే చేరుకుంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో మేఘాలు భారీ స్థాయిలో వ్యాపించి ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతాయంటున్నారు వాతావరణ నిపుణులు. ముఖ్యంగా ఆగస్టు మొదటి సగం మాత్రం భారీ వానలు తప్పవని చెబుతున్నారు. సెంట్రల్ ఇండియా, పశ్చిమ భారతంలోనూ వానలు పడతాయి. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురుస్తుండగా ఇవి ఇంకొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అవుతాయి. రాజస్థాన్, గుజరాత్లలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో భారీ వర్షాలకు చోటుండటం, రిజర్వాయర్లు నిండుతూ ఉండటం, నదులు జలకళను సంతరించుకోవడం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఢిల్లీ నుంచి యూపీ వరకు, గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు ఇలా 18 రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మొత్తం 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. వీటిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. ఢిల్లీలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టు 2 నుంచి వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. అటు అహ్మదాబాద్తో సహా గుజరాత్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. రాజస్థాన్లోనూ అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బీహార్లోని పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరికను జారీ చేసింది. ఆగస్టు 5 వరకు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. తీవ్ర వాయుగుండంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 2 జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంటోంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్తో పాటు హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవిచ్చారు. భారీ వర్షాలు కొనసాగుతూ ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. మరోవైపు వర్షాల కారణంగా కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కొండవాగులు, సెలయేళ్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతలమానేపల్లి, దహేగావ్, పెంచికల్పేట్, బెజ్జూర్, కౌటాల, సిర్పూర్టి మండలాల్లో వరదలతో రోడ్లు, కల్వర్ట్లు తెగిపోవడంతో అనేక గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటున్నాయి. ఒక్క బెజ్జూర్ మండలంలోనే 10 గ్రామాలు వరదల్లో చిక్కుకుపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నీరు తరలివచ్చి చేరింది. కడెం మండల కేంద్రంలోని కద్దం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి 77,442 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా ఇప్పటికే నీటి మట్టం 693 అడుగులకు చేరింది. మొత్తం 18 గేట్లలో 6ని ఎత్తివేసి అదనపు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల్లోని జనాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 121.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. బెజ్జూర్ మండలంలో అత్యధికంగా 183.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. పెంచికల్పేట మండలంలో 165.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దహేగాం, రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్నగర్, సిర్పూర్టి, కౌటాల, చింతలమానేపల్లి, దహేగాం మండలాల్లో 110 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి జూలై 30 వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాధారణంగా 536.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 550 మిల్లీమీటర్లుగా రికార్డైంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో సగటున 102.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మందమర్రి మండలంలో అత్యధికంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఆ తర్వాతి స్థానంలో బెల్లంపల్లి మండలంలో 155.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాశీపేట, వేమనపల్లి, నిన్నాల్, మంచిర్యాల, నాస్పూర్, జైపూర్లలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ రుతుపవన కాలంలో ఇప్పటి వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 467.3 మిల్లీమీటర్లు కాగా మంచిర్యాల జిల్లాలో వాస్తవ వర్షపాతం 517 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇది 11% పెరుగుదలను సూచిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 64.6 మిల్లీమీటర్లుగా నమోదు కాగా నిర్మల్ జిల్లాలో 54.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ 2 జిల్లాల్లోని అధిక శాతం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లాలో సగటున 81.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో వరుసగా 77 మిల్లీమీటర్లు, 45.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ సగటు వర్షపాతం 29.8 మిల్లీమీటర్లు కాగా కామారెడ్డి జిల్లాలో 25.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. దాదాపు తెలంగాణ అంతటా 3 రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు ఉండగా ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా హైదరాబాద్లో కూడా అనేక ప్రాంతాలు భారీ వర్షాన్ని చూస్తున్నాయి. రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తానికి నెలన్నర లేటుగా వచ్చిన గట్టి వానలు తడారిన పొలాల్ని తడిపేస్తున్నాయి. జోరు వానల్ని చూస్తుంటే ఎల్నినో ఎగిరిపోయినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఖరీఫ్ పై దాని ప్రభావం ఉన్నట్లా పోయినట్లా? ఇప్పుడొస్తున్న వర్షాలకు కారణాలేంటి? ఇలాగే కొనసాగుతాయా, లేదంటే ఎల్నినో ముప్పు ఇంకా పొంచి ఉందా? ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎంత? రాబోయే నెలల్లో ఉంటుందా, ఉండదా? ఆగస్టులో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఖరీఫ్ పంటలకు అవకాశం ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు బాగా కురిస్తే ఎల్నినో ప్రభావం నుంచి ఖరీఫ్ తప్పించుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మొన్నటిదాకా భారీగా లోటు వర్షపాతాలే ఉన్నాయి. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా ఎండిన పొలాలే కనిపించాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, రిజర్వాయర్లు, ఇతర నీటి వనరుల్లో నీరు తగ్గిపోయింది. కరువు కోరలు కమ్ముకొచ్చాయి. ఏపీలో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం 50% తక్కువగా నమోదైంది. ఒక్క జూలైలో 69% లోటు వర్షపాతం నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. రాబోయే 3 నెలల్లో సరాసరిన 35 నుంచి 40% మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. 4 నెలల పాటు ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రైతులకు చెబుతున్నారు. కొత్తగా బోర్లు వేయకుండా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. వర్షపాతానికి అనుకూలమైన పంటలు, ముఖ్యంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది ప్రభుత్వం. ఇక తెలంగాణలో వాస్తవానికి ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. 27% వర్షపాతం లోటు నమోదైంది. ఈ ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ, ఇన్కాయిస్ హెచ్చరిస్తున్నాయి. మొన్నటిదాకా వేలాది గ్రామాలలో వర్షాలు లేక వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. కేవలం కొన్ని జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది.
అలాగే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వర్షాకాలంలోనూ ఎండల తీవ్రత కనిపించింది. వానలపై ఆధారపడిన పంటలకు నీటి సమస్య ఏర్పడింది. ఆకాశం వైపు ఆశగా ఎదురుచూడడం రైతుల వంతయింది. కానీ ఈ టైంలో అమ్మబాబోయ్ అనుకునే అల్పపీడనాలే ఆదుకుంటున్నాయి. మాయదారి ఎల్నినోను మరిపిస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ సాగేది కష్టమే అనుకుంటున్న తరుణంలో కుండపోత కుమ్మేసింది. అల్పపీడనాలు, వాయుగుండాలు వరుసపెట్టి వస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వానహోరు అందుకుంది. దీంతో ఎల్నినో ఎత్తిగట్టిపోయిందా, ఇక ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపదా అనే చర్చ నడుస్తోంది. ఇక ఎల్నినో ఉన్నా కూడా అల్పపీడనాలు ఎంతో కొంత కరుణించి కురుస్తున్న వానలే. ఈ వర్షం సాక్షిగా కాదు, ఎల్నినో సాక్షిగా వాతావరణ నిపుణులు చెబుతున్న మాటలివి. దేశంలో ఏకంగా 12 రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం ఉంది. అందులో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో సైతం ఎల్నినో ప్రభావం పూర్తిగా ఎక్కడా తగ్గలేదు. కానీ అల్పపీడనాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇది ఎంతో కొంత ఊరట మాత్రమే. అంతేకాదు, రాబోయే నెలల్లో మరింతగా వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, మేఘాల కదలికల వల్ల తాత్కాలికంగా వర్షాలు పడుతున్నాయి. గతేడాది ఈ సీజన్లో ఇప్పటికే 80% నాట్లు పడ్డాయి. కానీ మొన్నటిదాకా గట్టి వానలు లేక 30% మించి నాట్లు పడలేదు. ఇప్పుడు సమృద్ధిగా వర్షాలు కురుస్తూ ఉండడంతో నాట్లు వేసేందుకు అంతా రెడీ అవుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఇక రైతులు కరువు గిరువు లేదంటూ నాట్లకు రెడీ అవుతున్నారు. కానీ పూర్తిస్థాయి వర్షపాతంపై ఎల్నినో ప్రభావం ఇంకా కొనసాగుతోందనేది నిపుణుల వెర్షన్. అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపే మొగ్గు చూపాలనేది వారి సూచన. ఈ వానలను చూసి ఆశపడకుండా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయంపై ప్రభుత్వాలు అలర్ట్ చేస్తున్నాయి. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం వేగంగా బలపడుతోందని, ఇది అత్యంత తీవ్రస్థాయి సూపర్ ఎల్నినోగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. సూపర్ ఎల్నినో పేరుతో ఎలాంటి అధికారిక కేటగిరీ లేదని స్పష్టం చేసింది. ఎల్నినో ప్రభావాన్ని భారత వాతావరణ శాఖ బలహీన, మోస్తరు, బలమైన, అత్యంత బలమైన స్థాయిలుగా మాత్రమే వర్గీకరిస్తుందని తెలిపింది. భూమధ్యరేఖకు సమీపంలోని మధ్య పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో ఏర్పడే అసాధారణ పెరుగుదల ఆధారంగా ఎల్నినో తీవ్రతను ఐఎండీ అంచనా వేస్తుందని చెప్పింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటంతో కొనసాగుతున్న ఎల్నినో అసాధారణంగా తీవ్రంగా మారుతున్నట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామం వేగంగా అభివృద్ధి చెందడం, తీవ్ర ప్రభావాలు చూపే అవకాశం ఉండడంతో కొందరు దీన్ని సూపర్ ఎల్నినోగా అభివర్ణిస్తున్నారు. కానీ ఈ పదం ప్రామాణిక వాతావరణ వర్గీకరణలో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐఎండీ ప్రకారం జూన్లో బలహీన స్థాయిలో ఎల్నినో పరిస్థితులు మొదలయ్యాయి. జూలై నాటికి ఇవి మోస్తరు స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎల్నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ టైంలో ఎల్నినో అత్యంత బలమైన కేటగిరీకి చేరుకోవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ కూడా సూపర్ ఎల్నినో అనే పదాన్ని ఉపయోగించదని తెలిపింది. ఇది ప్రామాణిక, అధికారిక వాతావరణ వర్గీకరణలో భాగం కానందున దీన్ని ప్రత్యేక కేటగిరీగా పరిగణించబోమని WMO తన వెబ్సైట్లో పేర్కొంది. అయితే ఎల్నినో తీవ్రతను మాత్రమే ఆధారంగా చేసుకుని భారత్పై దాని ప్రభావాన్ని ముందుగానే నిర్ధారించలేమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఎల్నినోతో పాటు సముద్రం, వాతావరణం మధ్య ఏర్పడే పరస్పర పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై భారత్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ ప్రభావాలు ఆధారపడి ఉంటాయని తెలిపింది. ఎల్నినో అనేది మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ దృగ్విషయం. సముద్ర ఉష్ణోగ్రతల్లో ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రసరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. దీంతో వర్షపాత నమూనాల్లో మార్పులు, సుదీర్ఘ ఉష్ణ తరంగాలు, కరువు పరిస్థితులు, ఉష్ణమండల తుఫాన్ల తీవ్రతలో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దేశంలో గతంలో బలమైన ఎల్నినో సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడిన సందర్భాలున్నాయి. అయితే ఎల్నినో ఒక్కటే భారత రుతుపవనాలను ప్రభావితం చేయదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఓషన్ డైపోల్, మాడెన్, జూలియన్ ఆసిలేషన్ వంటి ఇతర వాతావరణ కారకాలు ఎల్నినో ప్రభావాన్ని మరింత పెంచవచ్చు లేదా కొంతవరకు తగ్గించవచ్చు. ఇప్పుడు నైరుతి మరింత బలపడడంతో ఆగస్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతోంది. వచ్చే నెలలో వానలు గట్టిగా ఉంటాయని అంటోంది. దీన్ని బట్టి చూస్తే వర్షాలు నెలన్నర లేటైనా ఆగస్టులో అన్నదాతలను ఆదుకుంటాయని స్పష్టమవుతోంది. ఎల్నినోను పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. కొన్నిసార్లు ఇది క్లౌడ్ బర్స్ట్లకు దారితీస్తుంది. నార్త్లో ఈ మధ్య హెవీ రెయిన్స్కు ఇదే కారణమైంది.
ఎల్నినోతో కరువు విలయ తాండవం చేస్తుందని వానాకాలానికి ముందు నిపుణులు చేసిన హెచ్చరికల్ని తలకిందులు చేశాయి. దేశానికి ఎల్నినో, సూపర్ ఎల్నినో ముప్పు పొంచి ఉందని వానాకాలానికి ముందు హెచ్చరించారు నిపుణులు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా జూన్ వరకు దీని ప్రభావం ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. దేశం అంతటా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, కరువు పరిస్థితులు తప్పకపోవచ్చని చెప్పుకొచ్చారు. కానీ దేశంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే పలు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉత్తర భారతంలోని జమ్మూ కశ్మీర్, పశ్చిమాన గుజరాత్, ఈశాన్యంలోని అసోంలో వరదలు ముంచెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోనైతే తరచూ క్లౌడ్ బరస్ట్లు కూడా సంభవిస్తున్నాయి. ఇలా చూస్తే నిపుణుల అంచనాలు తప్పాయేమో అనిపిస్తోంది. దేశంలో జూన్లో 40% లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో అయితే 50.4% తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై ఆరంభంలో కొన్ని చోట్ల వర్షాలు బాగా కురిశాయి. పశ్చిమ కనుమల్లో కేవలం 48 గంటల్లో 100 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జాతీయ సగటు 14% పడిపోయింది. అయినా వర్షాభావ పరిస్థితులు దూరం కాలేదు. లోటు పెరిగి జూలై మధ్యనాటికి 25% చేరింది. కానీ జూలై చివరిలో కురిసిన కుండపోత ఈ లోటుని దాదాపు తీర్చేసింది. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య భారతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు చూస్తే మాత్రం ఎల్నినో ఎత్తిగట్టుకుపోయిందనిపిస్తోంది. ఎందుకంటే జమ్మూ కశ్మీర్, గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. వీధులు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం ఉన్న కొన్ని ప్రాంతాల్లో అది అత్యంత భారీ వర్షాలను నిలువరించలేదు. బలహీనమైన ఋతుపవనాలు ఉన్న ద్వీపకల్పం చుట్టూ సముద్రం వేడిగా మారడంతో తక్కువ వ్యవధిలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలుంటాయి. ఇక సువిశాల భారతదేశంలో వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భౌగోళికంగా చూసినా చాలా భిన్నంగా ఉంటుంది. స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా రెయిన్స్ను డిసైడ్ చేస్తాయి. నిజానికి ఎల్నినో అంటే ప్రతి చోట మొత్తం కరువు అని అర్థం కాదు. ఇవి తరచూ ఆకస్మిక వర్షాలకు కూడా కారణమవుతాయి. స్థానికంగా ఉన్న భౌగోళిక పరిస్థితులు కూడా అక్కడ వర్షాలు లేదా కరువుల్ని నిర్దేశిస్తాయి. సముద్రంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా మార్పులు జరుగుతాయి. దానికి ఎలాంటి రూల్ బుక్ ఉండదు. దాని ప్రభావం దగ్గరలో ఉండే ప్రాంతాల మీద ఉంటుంది. వీటన్నింటి వల్ల ఎల్నినో ప్రభావం ఉన్న వర్షాలు కురుస్తున్నాయంటున్నారు నిపుణులు. వాతావరణంలో పెరుగుతున్న వేడి వల్ల భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 1 డిగ్రీ మేర వేడి పెరిగితే 7% నీటిని ఆవిరి కాకుండా పట్టేస్తుంది. సరైన వాతావరణ వ్యవస్థలు ఏర్పడితే తక్కువ సమయంలో ఎక్కువ తేమ విడుదలవుతుంది. ఫలితంగానే గుజరాత్, అసోం, కశ్మీర్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు జూలైలో వర్షపాతం తీవ్ర హెచ్చుతగ్గులు చూసింది దేశం. తొలి వారం అత్యధిక వర్షాలు, రెండో వారం పొడి వాతావరణం. జూలై 21 నుంచి 24 మధ్య మరోసారి భారీ వర్షాలు కురవడంతో నెలవారీ వర్షపాత లోటు తొలగిపోయింది. నెలాఖరుకు కూడా ఇదే స్థాయి కంటిన్యూ అయింది. కొన్ని ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావం చూపకపోవడానికి స్థానిక వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులే కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. అక్కడ ఏర్పడుతున్న వెదర్ సిస్టమ్స్పై ఎల్నినో కూడా ఎఫెక్ట్ చూపించబోదని చెబుతున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న చిన్నపాటి అల్పపీడన ప్రాంతాలు, ఉపరితల ఆవర్తనాలన్నీ అటువైపే ఉండడంతో ఉత్తరాదిన ఊహించనంతగా భారీ వర్షాలు పడుతున్నాయంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వర్షాకాలం మొదలయ్యాక ఇప్పుడే భారీ వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సైతం తడిసి ముద్దవుతోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తూ ఉండడంతో అన్నదాతలు ఖుషీ అవుతున్నారు. ఎగువన కురుస్తున్న వానలతో ప్రాజెక్టులకు వరద వస్తోంది. ఇలాగే కొన్ని రోజుల పాటు కురిస్తే ఖరీఫ్ సాగుకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తూ ఉండడంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అక్కడి చెరువులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. స్థానికంగా కురిసిన వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. డెడ్ స్టోరేజీ నుంచి నిండు కుండల్లా మారుతున్నాయి. ఐఎండీ అంచనా వేసినట్లు ఆగస్టులో కుండపోత కుమ్మేస్తే ఖరీఫ్ సీజన్ సాఫీగా సాగినట్లే. ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదనేది నిపుణుల మాట. దీనికి కారణం ఎల్నినోనే అంటున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా వర్షాలు కురుస్తున్నా దాని ప్రభావం పూర్తిగా పోలేదని చెబుతున్నారు. మొత్తానికి దంచి కొడుతున్న వానలు అడుగంటిపోయిన జలాశయాలకు మళ్లీ జీవం పోస్తున్నాయి. ఈ సీజన్పై ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. మరి ఆగస్ట్ ఆదుకుంటుందో లేదో చూడాలి.